భారతదేశంలో హిందువులకు ముస్లింలకు కాదు, వామపక్షవాదులు ఉదారవాదులే అతిపెద్ద విరోధులు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం కోల్కతాలో అన్నారు. దేశంలో హిందూ సమాజాన్ని బలహీనపరచడంలో ఉదారవాదులు మరియు వామపక్షవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారు అని ఆయన వివేకానంద సేవా సమ్మాన్ 2025లో ప్రసంగిస్తూ అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆమె ప్రత్యర్థి మమతా బెనర్జీని కూడా ఆయన ఆరోపించారు. మరియు రాష్ట్రంలోని హిందువులను బలహీనపరిచే కుట్రపూరిత ప్రయత్నం ఆమెకు మునుపటి వామపక్ష పాలకుల నుండి వారసత్వంగా వచ్చిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులను బలహీనపరిచేందుకు ప్రధానంగా వామపక్షాలే కారణమని, ప్రస్తుతం వారు తమ మందులను రుచి చూస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని ఇతర మైనార్టీలు హిందువుల చేతుల్లో సురక్షితంగా ఉన్నారని, ఎందుకంటే వారు దూకుడుగా లేరు అని ఆయన అన్నారు. హిందువులు బలహీనపడితే ఇతరులు కూడా సురక్షితంగా ఉండరు, కాబట్టి దేశం హిందువుల చేతుల్లో సురక్షితంగా ఉంటుంది అని బిశ్వ శర్మ అన్నారు. విభజన తర్వాత ఒక దేశంలో ముస్లింలు, మరో దేశంలో హిందువులు ఆధిపత్యం చెలాయించారని, ఆ తర్వాత వచ్చిన వారు మాత్రమే తమ దేశాన్ని లౌకిక దేశంగా పిలవడానికి ధైర్యం చేశారని ఆయన గుర్తు చేశారు. హిందువులు కోరుకుంటే వారు తమను తాము హిందూ గణతంత్రంలో భాగం అని చెప్పుకునేవారు, కానీ వారు హిందూ గ్రంథాలు మరియు సాధువుల పాఠాలు నేర్చుకున్నందున వారు లౌకికంగా ఉండటానికి ఎంచుకున్నారు. హిందువులకు ఎవరి నుండి లౌకికవాదం యొక్క పాఠాలు అవసరం లేదు అని విశ్వశర్మ అన్నారు. ఫిబ్రవరి 16న పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలోని బుర్ద్వాన్లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, ఐక్య హిందూ సమాజం కోసం ఒక సంస్థను సృష్టించడమే ఆర్ఎస్ఎస్ యొక్క నిజమైన ఉద్దేశం అని అన్నారు. దేశానికి బాధ్యత వహించే సమాజం హిందూ సమాజం అని, భారతదేశం కేవలం భౌగోళికం కాదని, కాలక్రమేణా దాని పరిమాణం మారిందని భగవత్ అన్నారు. భారతదేశానికి దాని స్వంత స్వభావం ఉంది, ఆ ప్రకృతితో జీవించలేమని భావించిన వారు తమ సొంత దేశాన్ని సృష్టించుకున్నారు. దేశం నుండి విడిపోని వారు భారతదేశ స్వభావాన్ని కోరుకున్నారు అని భగవత్ అన్నారు.